హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచులు. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. యూజువల్గా ఈ కర్రీ అయితే అందరికీ తెలిసిందే, కానీ నేను కూడా ఈ కర్రీతో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, చాలా రకాలుగా ట్రై చేశాను. ఫైనల్లీ ఈ ప్రొసీజర్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీ అందరు ఈ ప్రొసీజర్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. మరి ముందుగా వంకాయలన్నీ నీట్గా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేదంటే వంకాయలు నల్లగా అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముందుగా వంకాయల్ని ఇలా తొడుమలు కట్ చేసుకొని తర్వాత దాన్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి, మొత్తం వంకాయ కట్ అవ్వకుండా. తర్వాత వంకాయ లోపలంతా ఒకసారి చెక్ చేసుకొని నీళ్ళలో వేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇక్కడ పల్లీలు, కొబ్బరి, నువ్వులు 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. నేను ఇక్కడ అన్ని 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 యాలకులు, 1 ఇంచు దాల్చినని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ కర్రీ చేసేంత వరకు మనం స్టవ్ని మ్యాక్సిమం సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయింది. మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత కర్రీని అంతా ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ వరకు మూతపెట్టి మగ్గించుకోవాలి. జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ గ్రేవీలో వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్ మీదనే పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు కర్రీని బాగా మగ్గించుకోవాలి.
10 మినిట్స్ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి, మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching this video.